నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్యదుఃఖభయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. మహాభారతంలో ప్రసిద్ధమైనటువంటి కథల్లో ఈరోజు మనం 5వ కథ చెప్పుకుంటున్నాం. ఈ 5వ కథ పేరు అమృతము యొక్క పుట్టుక. ఇది ఆది పర్వంలో ఉన్నది. అమృతము అంటే మనందరికీ తెలుసు. మృతము మనకి తేనటువంటిది అమృతం. మృతము లేనిది అమృతం. అంటే చావు అనేది ఎప్పటికీ రాదు. ఇదివరకటి రోజుల్లో ఈ దితి అదితి అనేటువంటి కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 2 భార్యల పేర్లు, వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, ఆదిత్యులు, రాక్షసులు, దేవతలు. వీళ్ళకి అమృతం అప్పటి వరకు లేదండి. ఒకసారి వీళ్ళు అంటే అన్నదమ్ములే కదండి, అంటే సొంత ఒక తల్లికి పుట్టకపోయినప్పటికీ అన్నదమ్ములే కదా. ఒకసారి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఎక్కడో చెప్పగా విన్నాను, సముద్రాన్ని గనక మథనం చేస్తే అమృతం బయటికి వస్తుందట, మనందరం ఆ పని చేద్దాము అని చెప్పి ఆ మేరు పర్వతం మీద కూర్చొని దేవతలు, రాక్షసులు మాట అనుకున్నారు. అనుకున్న తర్వాత మనందరం కలిసి పని చేస్తే అమృతం వస్తుంది. సముద్రాన్ని మథనం చేయాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మథనం చేయాలంటే మొట్టమొదట కవ్వం కావాలి. కవ్వంగా అంటే మామూలు ఇళ్లలో ఉన్నటువంటి చిన్న చిన్న కొండ అయితే ఏదో చిన్న కవ్వం సరిపోతుంది. కానీ ఇది పెద్ద సముద్రం కదా. ఈ సముద్రాన్ని మనం మదించాలి అని అంటే మందర పర్వతాన్ని మనం కవ్వంగా చేసుకుందాము అని రాక్షసులు, దేవతలు నిర్ణయించుకున్నారు. మన వాళ్ళు చాలామంది పొరపాటున మంధర అంటుంటారండి. అది మంధర కాదు, మందర, ఒత్తు లేనటువంటిది. ఆ మందర పర్వతాన్ని మొత్తానికి సాధించి పట్టుకొని వచ్చారు. మరి ఆ పర్వతాన్ని సముద్రంలో కవ్వంలాగా అలా పెట్టడంతో మరి అడుగున మట్టు ఉండాలి కదా. అడుగున గనక లేకపోతే అది లోపలికి మునిగిపోతుంటుంది కదా. అందుకని అందరూ విష్ణుమూర్తిని శరణు వేడారు. విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తారు కదండి, అందువల్ల తాబేటి అవతారం దాని కింద ధరించారు. ఆ తాబేటి వీపు మీద ఈ మందర పర్వతాన్ని పెట్టారు సముద్రంలో. అప్పుడు మథనం చేయటం ప్రారంభించారు. అంటే ఈనాటి సమాజంలో అది ప్రతీకాత్మకంగా ప్రతి కథని మనం తీసుకోవాలి. ఏం పనికి వస్తుంది ఇప్పుడు ఈ కథలో ఇప్పటివరకు చెప్పినటువంటి అంశము అంటే, నిజానికి రాక్షసులు, దేవతలు భిన్న భిన్న దృక్పథాలు కలిగినటువంటి వారు. కానీ ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు చెయ్యి కలిపారు. మన సమాజంలో కూడా ఒక మంచి పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు భిన్న భిన్న దృక్పథాలు ఉండొచ్చు. కానీ ఒక పని కోసం, ఒక మంచి పని కోసం, అమృతము అనేటువంటి ఒక మంచి పని కోసం వాళ్ళిద్దరూ ఏ రకంగా కలిసిపోయారో నేటి సమాజంలో కూడా భిన్న దృక్పథాలు ఉన్నటువంటి వాళ్ళు కలిసిపోవాలి. ఇది ఆనాటి ఆ కథ నీతి, ఈనాటి సమాజానికి బోధిస్తున్నటువంటి రీతి. ఇది మనం గమనించాలి. అలాగే మంచి పని అని అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా తలా ఒక చెయ్యి వెయ్యాలి. ఏదో రకంగా దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలులాగా కూర్మావతారం ధరించినటువంటి ఆ స్వామి తన మీద ఆ మందర పర్వతాన్ని పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. ఈ రకంగా ప్రతి వాళ్ళు ఏదో ఒక సహాయం చేయాలి. సరే, ఇక్కడ ఆ కవ్వం తాడు కావాల్సి వచ్చింది. ఎవరు కవ్వపు తాడు కింద పెట్టుకుందాం, ఎందుకంటే మంచిది ఉంటే కానీ, ఎందుకంటే మందర పర్వతాన్నే ఒక కవ్వం కింద చిలకాలి అని అంటే ఏది తాడు కింద పెట్టుకోవాలి అని అంటే అందరూ వాసుకిని పెట్టుకుందాము అని అన్నారు. ఓ పెద్ద సర్పం, దాన్ని వాసుకి కూడా దానికి సమ్మతించాడు. ఎవరన్నా ఒకసారి మనం ఆలోచన చేయండి, రాపిడ్ అవుతుందండి, మామూలు విషయం కాదు. తాడు అని అంటే అటు నుంచి వీళ్ళు లాగుతుంటే, ఇటు నుంచి వీళ్ళు లాగుతుంటే శరీరం నలిగిపోతుంది. కానీ వాసుకి ఒప్పుకున్నాడు. ఎందుకని? లోకానికి మేలు చేసేటువంటి అమృతం బయటికి వస్తుంది, దానికి నా సహాయం కూడా చేయాలి అని. నేటి సమాజం గమనించాలండి.
తాను స్వయంగా కష్టపడ్డప్పటికీ లోకానికి మేలు జరుగుతుంది, నా దేశానికి మేలు జరుగుతుంది అన్నప్పుడు కష్టానికి ప్రతివాడు కూడా, ప్రతి భారతీయ పౌరుడు కూడా సిద్ధపడాలి. ఇది ఈనాటి లోకంలో గమనించవలసింది. అందువల్ల వాసుకి ఆ రకంగా సిద్ధపడ్డాడు. ఇక మథనం ప్రారంభించారండి. రాక్షసులు అన్నారు, మేము తలవైపున ఉంటాము అని వాళ్ళు తీర్మానం చేశారు. అంటే ఎవరు ఎటువైపున నిలబడాలి అని చెప్పి. నిజానికి అంటే మేము శ్రేష్ఠులము, తల అంటే శ్రేష్టం కదండి, కాబట్టి వాసుకి తల వైపు మేము ఉంటాము. ఇక దేవతలు అటు తోక వైపు ఉన్నారు. దేవతలు కూడా పట్టుపట్టచ్చు కదా, మేము కూడా తల వైపునే ఉంటాము అని చెప్పి, కానీ పట్టుపడలా. అంటే ఒక పని కావాలి అని అంటే ఒకరు హెచ్చాలి, ఒకరు తగ్గాలి. అందరూ ఒకటే కావాలి, అందరికీ మేము పైన కూర్చుంటామంటే, అందరూ పల్లకీలో కూర్చుంటామంటే మోసేటువంటి బోయిలు దొరకరు. అందువల్ల ఆ లోకపు నీతిని, ఆ భారత నీతిని ఈనాటి సమాజం గ్రహించాలి. వీళ్ళు తగ్గారు దేవతలు, వీళ్ళు తోక వైపు ఉన్నారు ఆ వాసుకి, వీళ్ళేమో తల వైపు ఉన్నారు రాక్షసులు. మథనం ప్రారంభించారు. రకరకాల వస్తువులు రావటం ప్రారంభించాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు స్వీకారం చేస్తూ ఉన్నారు. చివరికి విషం బయటకు వచ్చిందండి. అందరూ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు, కానీ విషం వచ్చేసరికి మాత్రం ఎవ్వరూ కూడా తీసుకోవటానికి ముందుకు రాల. అప్పుడు లోకాన్నంతటినీ కూడా ఆ విషం దహించి వేయటం ప్రారంభించింది. అంటే అంత తీవ్రమైనటువంటి ప్రభావం కలిగినటువంటిది. ఆ విషం మింగగలిగినటువంటి వాడు ఒక్క శివుడే అని చెప్పి అందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, అప్పుడు శివుడు పార్వతికేసి చూసి మింగమంటావా ఈ విషయాన్ని అని అడిగేట. ఇక్కడ మనం ఈనాటి సమాజంలో మనం గమనించవలసింది ఏంటంటే, సమర్థుల్ని వెతకటం కూడా ఒక గొప్ప కార్యక్రమం. అందరూ అన్ని పనులు చెయ్యలేరు, ఈ విషయం మనం బాగా గమనించాలి. కాబట్టి అటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం శరణు వేడాలి. అందువల్ల ఇక్కడ శివుడిని అందరూ శరణ వేడారు. శివుడు కూడా లోకానికి, ఈనాటి సమాజానికి ఒక నీతిని చాటాడు. ఎందుకనంటే భార్య వైపు చూశాడు. అది భయంకరమైనటువంటి విషం, నేను మింగాలా వద్దా అని. భార్య కూడా మంగళసూత్రంబు మదినెంత నమ్మినదో అంటాడు పోతన్న గారు భాగవతంలో. అందువల్ల మంగళసూత్రం నమ్మిందట లోకానికి మేలు చేకూరుస్తుంది ఈ విషయాన్ని మింగటము, కాబట్టి మీరు మింగండి అందట. అంటే ఈనాటి సమాజం గమనించవలసింది ఏంటంటే, తన ప్రాణాలు ఏమవుతాయో అనేటువంటి సందేహం ఉన్నప్పటికీ లోకానికి మేలు జరుగుతుంది, నా భారతదేశానికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పని చేయటానికి ఎవ్వరూ కూడా సంశయం పడకూడదు. అందువల్ల శివుడు ఆ విషయాన్ని స్వీకరించాడు. లోపల మింగితే లోపల ఉన్నటువంటి లోకాలకి ఎక్కడ హాని కలుగుతుందో అని చెప్పి కంఠంలోనే అట్టే పెట్టుకున్నాడట. అందువల్ల ఆ సమర్థుడైనటువంటి వాడు విషంగా ఉండేటువంటి విషయాల్ని నలుగురికి చెప్పి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకూడదు, కంఠంలో పెట్టుకోవాలి. శివుడి నుంచి మనం గ్రహించవలసిన నీతి ఏంటంటే, చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు, విషాన్నేమో కంఠంలో పెట్టుకున్నాడు. మంచినేమో లోకానికి అందరికీ చూపించాడు, చెడునేమో లోపల పెట్టేసుకున్నాడు. ఇది అందరం గ్రహించవలసినటువంటి విషయం. ఆ రకంగా తర్వాత మళ్ళీ మదనం చేస్తూ ఉన్నారు. అమృతం బయటికి వచ్చింది. అప్పుడు ఆ అమృతాన్ని ఈ దేవతలందరికీ కూడా ఈ విష్ణుమూర్తి చాలా జాగ్రత్తగా మోహిని అవతారంలో పంచాడు. మిగిలినటువంటి ఆ అమృతాన్ని ఇంద్రుడు చాలా జాగ్రత్తగా స్వర్గలోకంలో దాచిపెట్టాడు. ఇది అమృతానికి సంబంధించినటువంటి కథ. కాబట్టి ఈ కథలో మనం గమనించవలసింది ఏంటంటే, మంచి పని జరిగేటప్పుడు జరగాల్సి ఉన్నప్పుడు నలుగురం కూడా విభిన్న దృక్పథాలు కలవాళ్ళమైన ఒకటిగా చేతులు కలపాలి. అందున మన భారతదేశం లాంటి సమస్య ఏదైనా వస్తే తప్పనిసరిగా అందరం ఒక్క మాట మీద నిలబడాలి. అది ఆనాటి భారతం ఈనాటి సమాజానికి అందిస్తున్నటువంటి నీతిగా మనం గ్రహించాలి. నమస్కారం.